ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి కూడా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆదివారం అంటే మనకి 19వ తారీఖు నుంచి శనివారం వచ్చేసి 25వ తారీఖు వరకు. మరి వీరికి ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి చాలా బాగుంది ఈ ఓకే. వారం. హ్మ్. చాలా అంటే చాలా బాగుంది. ఓకే. తర్వాత అన్ని కన్యా రాశి వారి తర్వాత వీరికే బాగుందనుకుంటా. అంతే. మేషరాశి బాగుంది. మేషరాశి, కన్యా రాశి, మకర మకర రాశి. రాశి ఓకే. ఈ వారంలో సూపర్ గా పేరు ప్రఖ్యాతలు గాని, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా జరగడం గాని హ్మ్. చాలా బాగుంది ఓకే. మకర రాశి వారు. వ్యాపారమందు లాభాలు, విద్యయందు లాభాలు, ఉద్యోగమందు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణము, పట్టుదలతో అనుకున్నటువంటి పనిని సాధించేటువంటి విధానము మకర రాశి వారికి ఉంది. అది ఇప్పుడు నిజమయ్యేటువంటి పరిస్థితి. నూతన వస్తువులు కొనటం కావచ్చును. అదేవిధంగా కొంచెం కోపం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏలినాడు శనిలో ఉన్నారు కనుక తప్పకుండా శని మూలకంగా కాస్త కోపం ఎక్కువ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళండి, సహనంగా ఉండండి. కొత్త వారితో పరిచయాలు, ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. చేయి పనుల యందు ఆత్మవిశ్వాసంతో చేయండి. మంచి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి. మొత్తం మీద మకర రాశి వారికి పంచమాతు గురువు ఉండేటువంటి సందర్భంలో వీరి సంతానానికి సంబంధించినటువంటి వారు చక్కగా మాట వినడం కానీ, అబ్రాడ్ ఎవరైనా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే అది ఫలించడం కానీ ఈ వారము, ఏదైనా స్టాంపింగ్కు సంబంధించినటువంటి పనులు ఉంటే ఈ వారం చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఏది వీసా స్టాంపింగ్ అవ్వటి ఇవ్వటి ఉంటాయి కదా, బయటికి వెళ్ళేటువంటి వారికి ఈ వారం బాగుంది. అలాంటి పనులు ఈ వారం చేసుకోండి. వినరా, చాలా అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ విదేశీ ప్రయాణం చేసేటువంటి వారు తప్పకుండా మీ యొక్క బర్త్ చార్ట్ అనేది చెక్ చేయించుకోండి. మీ జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ముందే చెక్ చేయించుకొని వెళ్ళడం మంచిది. ఒకసారి జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుంది. కనుక మీరు కూడా ఈ యొక్క శని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో సెంటిమెంట్ వస్తువులు అమ్మడం కానీ తప్పకుండా మీరు కూడా ఈ యొక్క శని సంబంధిత ఇబ్బందులుగా ఉన్నారు కనుక ఇప్పుడు 3వ దశలో ఉన్నారు. గురువు పంచమాత ఉంది ఓకే, అయినప్పటికీ కూడా శని మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక శని సంబంధిత స్తోత్రం కానీ, శని సంబంధిత పారాయణం కానీ ఏవైనా చేసుకోండి. శని సంబంధిత దానాలు, నగలు దానం ఇలా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువ బాగా. ఓకే.